హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. సో నారా లోకేష్ గారు ఏదైతే 2024 ఎలక్షన్స్కి ముందు ఏదైతే యువగలం పాదయాత్ర అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఇదే నారా లోకేష్ గారు ఒక ప్రజానాయకుడిగా వెలుగొందారనుకోవచ్చు. ఏదైతే ఇదే లోకేష్ గారు యువగలం పాదయాత్రతో కార్యకర్తలు కానీ పబ్లిక్ని కానీ బాగా ఓన్ చేసుకున్నారు. అటు ఏదైతే పై స్థాయి నాయకులు కానీ బాగా ఓన్ చేసుకున్నారు. అందరినీ దగ్గర తెచ్చుకొని ఏదైతే గతంలో ఉన్న 2014 to 19లో ఉన్న లోకేష్ గారు వేరు, 19 to 24 ఉన్న లోకేష్ గారు వేరు. వీళ్ళిద్దరు కంపారిజన్ చేసుకున్నట్లయితే బాగా అప్డేట్ అయ్యారు. మాట్లాడే విధానం కానీ తెలుగులో మాట్లాడడం. ఈవెన్ లోకేష్ గారు స్టాన్ఫర్డ్లో చదువుకున్నారు. ఆయన ఇంగ్లీష్ బాగా ఫ్రీక్వెంట్గా వచ్చు. ఆ ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ. వేరే తన సొంత తెలుగు భాష మాట్లాడడానికి తడబడతారని చెప్పవచ్చు. ఇదే లోకేష్ గారు బాగా విమర్శలకి గురయ్యారు, విమర్శించారు. చాలామంది పప్పు అని చెప్పి కూడా విమర్శించారు. సో ఏదైతే ఆయన పనితీరు చూసిన తర్వాత అన్నారు ముక్కు మీద వేలేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఆ పనితీరు అనేది అలా ఉంది లోకేష్ గారిది. ఇదే లోకేష్ గారు బాగా పనిచేశారు. నెక్స్ట్ 2024లో మంచి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈవెన్ 90,000కు పైగా ఓట్ల మెజారిటీతో లోకేష్ గారు గెలుపొందారు. గెలిచిన తర్వాత యాజ్ యూజువల్ ఆయనకు ఐటీ మినిస్టర్ తీసుకున్నారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా తీసుకున్నారు. బాగానే ఉంది. ఐటీ సెక్టర్లో అయితే బీభత్సమైన పెట్టుబడులు అనేది తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఏఏ యూనివర్సిటీ అమరావతిలో కానీ, ఇంకోటి ఏంటంటే గూగుల్ వాళ్ళతో మాట్లాడడం కానీ, యూట్యూబ్ వాళ్ళతో మాట్లాడడం కానీ, ఈవెన్ ఆయన ఇన్స్టా సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఆయన చూసినట్లయితే లోకేష్ గారు ఏదో ఒక వీక్లీ 2 వీక్స్కి ఒకసారన్నా ఏదో ఒక ఎంఓయూ అని అవుతానే ఉంటుంది. ఇన్ని 100 కోట్లు, ఇన్ని 1000 కోట్లు, ఇన్ని లక్షల కోట్లు అని అవన్నీ చూస్తున్నాను. ఐ మీన్ బాగా మంచిగా పనిచేస్తున్నారే అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇదే లోకేష్ గారికి గతంలో ఒక 2 వీక్స్ బ్యాక్ ఏదైతే ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏదైతే వీకెండ్ కామెంట్ బై ఆర్కే అని ఏదైతే ఒక ప్రోగ్రామ్ ఉందో అందులో ఒక మాట చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అండతో అంచలంచలుగా పైకి ఎదుగుతున్నారు, వేరస్ చేప కింద నీరులాగా మంచిగా పైకి ఎదుగుతున్నారు. వేరస్ లోకేష్ గారు చూసుకున్నట్లయితే తండ్రిని అడ్డం పెట్టుకుని ఆయన ఎదగలేకపోతున్నారు అన్నట్టుగానే ఏదో అటు ఇటు ఏదైనా మాట్లాడడం జరిగింది. సో ఓవరాల్గా ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతున్నారు, లోకేష్ గారు ఎదగలేకపోతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు వారసులు ఎవరన్నా కానీ లోకేష్ గారికి పెద్ద అంత రీచ్ ఉన్నట్లేదు అన్నట్టుగానే ఆయన పోర్ట్రేట్ చేయడం జరిగింది. ఇదే దాంట్లో మనం చూసుకున్నట్లయితే లోకేష్ గారికి సో ఆయన చెప్పిన తర్వాత కూడా క్యాడర్లో కూడా కానీ ఈవెన్ నాయకుల వర్గాల్లో కానీ ఇప్పుడు లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలా అని ఒక చిన్న ఆలోచన ఉంటే అదే ఆలోచన మీద వర్క్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇదే లోకేష్ గారికి ఇప్పుడు ఏదైతే ఆయన ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కానీ మంత్రివర్గంలో కానీ ఒక చర్చ అనేది నడుస్తుంది. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు చర్చలకి పాల్గొన్నారు, చర్చించారు కూడా. లోకేష్ గారికి కూడా డిప్యూటీ సీఎం ఇవ్వాలని వీళ్ళందరూ కోరుకుంటున్నారు. అండ్ ఎవరికి అభ్యంతరం లేదు, ఎవరికి ప్రాబ్లం లేదు లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలన్నా కానీ. ఎందుకంటే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఇంకెవరికైనా ఆ పార్టీ పగ్గాలు కానీ ఎవరైనా తీసుకోవాలంటే లోకేష్ గారు ఒక్కలే. ఈవెన్ లోకేష్ గారు పనితీరాన్ని చూసాం, యువగల పాదయాత్రలు చూసాం. ఒక మంచి నాయకుడు ముందెదిగారని చెప్పుకోవచ్చు ఇదే లోకేష్ గారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అక్కడ జనసేన వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి కానీ ప్రాబ్లం. ఈవెన్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం లోకేష్ గారికి ఇచ్చారు టీడీపీలో, అటే జనసేనలో పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ బీజేపీ వాళ్ళు కూడా అడిగే ఛాన్స్ ఉంది ఒకటి. అండ్ ఈయన డిప్యూటీ సీఎం అయితే లోకేష్ గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేన పార్టీ ఉందో అక్కడ పార్టీ క్యాడర్ కొంచెం డల్ అవుతారు. ఎందుకంటే ఈయన ఎదుగుతాడు, ఆయన కొంచెం ఇదవుతారు. లేదా ఇద్దరికి సమాన హక్కులు ఉంటాయా జనసేన కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లోకేష్ గారు కానీ ఇద్దరికి సమానంగా హక్కులు ఉంటాయి, ఇద్దరికి సమానంగా ప్రోటోకాల్ ఉండిద్ది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 డిప్యూటీ సీఎంని పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అటేపు లోకేష్ ఇటేపు పవన్ కళ్యాణ్ గారు దీన్ని పెట్టాలని ప్రతిపాదన ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఆబ్వియస్లీ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు లోకేష్ గారికి ఇవ్వాలని చాలామంది కోరుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ లోకేష్ గారు తర్వాత కానీ ఇంకెవరికైనా ఇస్తారా? అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, దేవినేని ఉమా గారికి ఇవ్వరు. అచ్చెన్నాయుడు గారు కూడా మంచిగా పనిచేశారు. సో ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరు, కేవలం లోకేష్ గారికి ఇస్తారని కొన్ని టాక్స్ వినిపిస్తున్నాయి. చూద్దాం ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు వాస్తవమా అవాస్తవమా. అండ్ లోకేష్ గారు నెక్స్ట్ ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్లోగా డిప్యూటీ సీఎంగా మనం చూస్తామా లేదా అనేది. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం.
ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.